తెలంగాణలో భూములు, ప్లాట్లు కొనాలనుకునే వారికి కీలక హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువలను భారీగా సవరించింది. వ్యవసాయ భూములు, ఓపెన్ ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ఆస్తులు, దాదాపు అన్ని రకాల స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20% పెరుగుదల ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 100% వరకు పెంచినట్లు సమాచారం. దీంతో ఇకపై ఆస్తి కొనుగోలు చేయాలంటే జేబుకు మరింత భారం పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. ఇక రైతులు కొనుగోలు చేసే వ్యవసాయ భూములు, నగరాల్లోని ప్లాట్లు, అపార్ట్మెంట్లు మాత్రమే కాదు, రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు కూడా పెరగనున్నాయి. అసలు ఈ పెంపు ఎందుకు? ఏ జిల్లాలో ఎంత పెరిగింది? సామాన్యులపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం ఈ ప్రాంతాల్లో మార్కెట్లో కోట్ల రూపాయలు పలుకుతున్న భూములకు ప్రభుత్వ మార్కెట్ విలువలు మాత్రం చాలా తక్కువగా ఉండేవి. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తెచ్చింది. కొన్ని చోట్ల మార్కెట్ ధరలకు దగ్గరగా తీసుకురావడానికి 30 నుంచి 100% వరకు పెంపు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆస్తి కొనుగోలు చేసే వారికి రిజిస్ట్రేషన్ ఖర్చు పెరగనుంది. మరోవైపు ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భూమి ధర ఒకటి, ప్రభుత్వ మార్కెట్ విలువ మరొకటి. గత 4 ఏళ్లుగా తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఆ అంతరాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సవరణలు చేపట్టింది. దాదాపు 92,000 ప్రాంతాల్లో ఫీల్డ్ సర్వేలు నిర్వహించి కొత్త మార్కెట్ విలువలను నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. రోడ్లు, మెట్రో, పరిశ్రమలు, ఐటీ కారిడార్లు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలను పరిగణలోకి తీసుకొని ఈ విలువలు ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, కమర్షియల్ ఆస్తులు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు మార్కెట్ విలువలను భారీగా సవరించింది. గత కొన్నేళ్లుగా మార్కెట్లో జరుగుతున్న లావాదేవీలకు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి వంటి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మోకిలా, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో మార్కెట్ ధరలు ప్రభుత్వ విలువల కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. అందుకే కొత్త మార్కెట్ విలువలను ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక ఫ్లాట్ లేదా ప్లాట్ కొనుగోలు చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రభుత్వ విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగేది. కానీ ఇకపై పెరిగిన విలువల ఆధారంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆస్తి కొనుగోలు ఖర్చు పెరగడం ఖాయం. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తోంది. భూముల అసలు విలువలకు దగ్గరగా రిజిస్ట్రేషన్ వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యమని చెబుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడమే కాకుండా భవిష్యత్తులో భూముల కొనుగోలు, అమ్మకాలలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలోని కొందరు నిపుణులు మాత్రం జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడం వల్ల కొంతకాలం కొనుగోలుదారులు వేచి చూసే అవకాశం ఉందని, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణలో భూములు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడం ఖాయమైంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని సంస్కరణగా చెబుతుంటే సామాన్యులు మాత్రం తమ కలల ఇంటి ఖర్చు మరింత పెరిగిందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ పెరిగిన మార్కెట్ విలువలు తెలంగాణ రియల్ ఎస్టేట్కు కొత్త ఊపు ఇస్తాయా, లేక కొనుగోలుదారులపై అదనపు భారం మోపుతాయా? రాబోయే నెలల్లో దీనికి సమాధానం దొరకనుంది.